ఆలోచన ఇలా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉందనేది మనకు కళ్ళలో కనపడతాం. మన ఇంట్లో మనం కూర్చొని మన అరచేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని చూడవచ్చు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏమున్నాయి. మా నిజంగా ఇప్పుడు మర్చిపోయాను, మీకు ఎట్లా తెలుసు? నాతో పాటు వేరుగా నాతో పాటు పెట్టింది. ఇక్కడ మంచి సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అసలు అక్షరం ముక్క రానటువంటి వాళ్ళు కూడా 2 నెలలు చదివించే ఏర్పాటు చేస్తున్నట్టు అసలు రావాలంటే ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తున్న సందర్భంలో వాస్తవంగా లేకుండా ప్రోగ్రామ్ అంటే మళ్ళీ నెక్స్ట్ సూపర్వైజర్ రావడానికి వీలు పడుతుంది. మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక వచ్చే ముందు నేను ప్రకాశ్ కూడా ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. ఈ సిచ్యువేషన్ అదే చిన్న కార్యక్రమం మళ్ళీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సెంటరు ఇక్కడ పెట్టిన కారణంగా మరి ఇంతమంది ఈ కుట్లు కావచ్చు, అల్లికలు కావచ్చు, డిజైన్లు కావచ్చు, దుస్తులు తయారైన కావచ్చు, చదువు నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అంటే ఈ సంస్థలు పెట్టిన తర్వాత ఇది తెలిసి వస్తాం కదండి. తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రోజు పేపర్లైనా టీవీలైనా పెద్దగా వస్తూ ఉంటాయి. మన ఇంట్లో కూర్చొని కూడా మనం మనకు కావాల్సినటువంటి ఇన్కమ్ సంపాదించుకొని ఇన్కమ్ వ్యవస్థ పెంచుకోవడం చేయవచ్చు. చాలా ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకోవడానికి 40 రోజులు ఫుడ్ నేర్చుకోవడానికి, చదువు నేర్చుకోవడానికి 2 నెలలు. అంటే ఇది ఎక్కువ కష్టసాధ్యమైనది కాదు. కాకపోతే చొరవ సెంటర్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మొదటికి రావడం జరిగింది. ఇది ఇక్కడితోటే ఆగదు. ఇవి నేర్చుకోవాలి. ఒకటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ఉన్నటువంటి సమయం సద్వినియోగం కావాలి కానీ దుర్వినియోగం కావాలి. అంటే ప్రతి నిమిషం ప్రతి గంట కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలా, దేని ద్వారా ఉపయోగపడాలి. ఆ కుటుంబ కార్యక్రమాలు చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ మిగిలిన సమయంలో కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలా, ఏదో ఒకటి నేర్చుకోవాలి. మన దగ్గరకు వచ్చి ఎవరు మన దగ్గరకు వచ్చి మన ఇంటికి వచ్చి మీరు పెట్టిన దాని కూడా తీసుకోవచ్చు. చాలా సంస్థలు ఉన్నాయి. అలీపాటి సంస్థ కావచ్చు. నేను అలీప్ సంస్థలు పెంచినటువంటి పోయి చూసినాను. అంటే అందరూ మహిళలే మొట్టమొదటిగా ఏమీ ఆలోచన లేని సందర్భం మొదలుపెట్టి ఇలా ఒక్కొక్కరు చిన్న చిన్న కుటుంబ పనులు పెట్టుకుని ఒక్కొక్కరు 10 మందికి, 50 మందికి, 100 మందికి, 500 మందికి ఉపాధి కల్పించి రకరకాల కార్యక్రమాలు చేస్తాం. అంటే మగవాళ్ళకు ఏమాత్రం తీసుకోకుండా ఫ్యాక్టరీలు పెడతా ఉన్నాం, నేర్పిస్తా ఉన్నాం. అంటే శక్తి, మహిళా శక్తి ఉన్నది గొప్పది. మనకు రాదు నుంచి ఏమైంది, నేను మహిళను, నేను బీదోడను, మేము పేదోడను, ఆర్థిక స్తోమత లేదు అని అనుకుంటూ నిరాశకు లోనైతే ఏమీ చేయదు. అట్లా కాకుండా నాకేమైంది, అందరి మాదిరి నేను కూడా మనిషినే కదా, వాళ్ళు చేసింది నేనేం చేయలేను, నాకేం తక్కువ ఉంది, నాకేం తెలివితేటలు లేవా అని పాజిటివ్గా ఆలోచన చేస్తే అన్నీ తెలుసుకోవచ్చు, అని నేర్చుకోవచ్చు. ఇక్కడ పుట్టు నేర్చుకుని ఇక్కడ రాగానే మీరు ఆగిపోకుండా ఏ స్థాయి ఆలోచించాలంటే నేను ఒక పారిశ్రామికవేత్త కావాలనే స్థాయి ఆలోచించాలి. అసాధ్యమైతే కాదు. ఈరోజు చాలా మంది గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళంతా ఆకాశం దగ్గర కూడా పడలా. ఏమీ లేనటువంటి అక్షరజ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా గొప్ప స్థాయిని నేర్పారు. ఒకటి కాదు, 100 ఉదాహరణలు ఉన్నాయి. 100 ఉదాహరణలు. 50 రూపాయలు పనిచేసిన వాళ్ళు, 100 రూపాయలు జీతాలు చేసిన వాళ్ళు, 150 జీతాలు చేసిన వాళ్ళు, బజార్లో అంటే నెత్తిన ఏమంటారు తట్ట పెట్టుకోవడం, లేకపోతే గంప పెట్టుకోవడం, వస్తువులు అమ్మిన వాళ్ళు, లేకపోతే కులాలు అమ్మిన వాళ్ళు, స్వీట్లు అమ్మిన వాళ్ళు, ఇలాగే కులాలు స్వీట్స్ అంటే ఒకసారి మాకు తెలుస్తుంది. ఎత్తిన పెట్టుకుని అమ్మేవాడు, పుట్ట పెట్టుకుని అమ్మేవాడు. ఇలా సరే ఈరోజు ఆయన లేకపోవచ్చు, కానీ ఏ స్థాయి కూడా అంటే చాలా ఉన్నది. గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా
సో ఎన్నో మార్గాలు కావాల్సినది ఏంటంటే సమాంతర తెలుసుకోవాలి. ఏమేమి ఉంది సమాంతర తెలుసుకోవాలి. రోజు 1 గంటలో 2 గంటలో ఈ వీధులు ఏం నడుస్తా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఏం నడుస్తా ఉన్నాయి, ఈ హైదరాబాద్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి వనరులు ఉన్నాయి, దేశాన్ని నడుస్తుంది.